అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్. బకాయిల చెల్లింపులకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో సంచలనం. ఉద్యోగుల హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దసరా పండుగ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాలను అయితే కురిపిస్తుంది. ఉద్యోగులు పెన్షన్దారులకు సంబంధించిన సమస్యలు డిమాండ్లను అయితే పరిష్కరిస్తూ ఉంటుంది. అయితే దసరా సమయంలో కరువు బత్యాన్ని ప్రకటించిన ప్రభుత్వం అనంతరం దీపావళి, సంక్రాంతి పండుగలకు కూడా గుడ్ న్యూస్ ప్రకటించింది. తాజాగా మరో వరం కూడా ప్రకటించిందండి. ఉద్యోగ పెన్షన్దారులకు సంబంధించి ప్రకటన అయితే చేసింది. ప్రభుత్వం ప్రకటించిన తీపి కబురుతో ఉద్యోగ వర్గాలకు భారీ ప్రయోజనం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల చెల్లింపుల్లో పురోగతి అయితే లభించింది. వివిధ రకాల బిల్లులు భారీగా పెండింగ్లో ఉండడంతో తాజాగా కొంత ఏపీ ప్రభుత్వం విడుదల చేసిందండి. విడుదల చేసిన బిల్లుల్లో టీఏలు, టీటీఏ బిల్లులు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2025 నుంచి ఉద్యోగులకు సంబంధించిన టీఏ, టీటీఏ బకాయిల కోసం సుమారు 150 కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఏపీజీఎల్ఐ బిల్లులకు సంబంధించి మెచ్యూర్ అయిన పాలసీలు, లోన్ పేమెంట్లకు సంబంధించిన బిల్లులను కూడా ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇక ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన జీపీఎఫ్ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించింది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల సరెండర్ లీవ్ చెల్లింపుల ప్రక్రియ కూడా చేయగా వాటికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం విడుదల చేసింది. వీటి చెల్లింపులతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు భారీ ప్రయోజనం లభించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వేతనాల పెంపు, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులు, అపరిష్కృతంగా మారిన ఆర్థిక సమస్యలతో పాటుగా ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే డిఏలను ప్రకటించిన విషయం తెలిసిందే. డిఏతో సహా ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందంగా ఇటీవల తరచూ ఉద్యోగుల బిల్లులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి అయితే సారించింది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయడం జరిగింది.